నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. సినీ నటుడు విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మొన్న ఇటీవల వాళ్ళు మ్యారేజ్ చేసుకుంది. ప్రపంచం అందరికీ తెలిసిందే. అయితే మ్యారేజ్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో తన గురించి నెగిటివ్ చెప్పడం వల్ల పాపం ఎంత హ్యాపీగా ఉన్నది కూడా రష్మిక మందన ఇటీవల ఇబ్బంది పడుతూ ఉంది. సోషల్ మీడియాలో నెగిటివ్గా ఎందుకు ఇట్లా కామెంట్లు చేస్తున్నారు, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీళ్ళిద్దరూ హ్యాపీగా మ్యారేజ్ అయితే చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉండాల్సిన టైంలోనే సోషల్ మీడియాలో ఇట్లా నెగిటివ్గా కామెంట్లు పెట్టడం, వీడియోలు పెట్టడం ఏంటి మేడం? ఇది అసలు ఏం జరుగుతుంది? ఈ సోషల్ మీడియా వచ్చాక అసలు వాళ్ళ ఇష్టానికండి, అది ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ ముసుగులో వేరే వాళ్ళు కావచ్చు. అయితే ఇక్కడ ఒక వీడియోని రక్షిత్ శెట్టి, ఈ అమ్మాయి ఎప్పుడో నిశ్చితార్థం చేసుకుని రష్మిక మందన్న 8 ఏళ్ల క్రితం వద్దనుకున్న ఆ వ్యక్తి ఫ్యాన్స్ ఇప్పుడు ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మరి వీళ్ళకి ఎలా బయటకు వస్తుంది ఆ వీడియో? అవును, అతనైనా ఇవ్వాలి, అతనికి సంబంధించిన వాళ్ళైనా ఇవ్వాలి, దాని మీద ఎంక్వైరీ జరగాలి కదా. ఇంకొకటండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు పీటల మీద కూడా ఆగిపోతున్నాయి కాబట్టి అమ్మాయి ఎందుకు వద్దనుకున్నారు రష్మిక మందన్న, అది అమ్మాయి పర్సనల్. అప్పుడు అమ్మాయి చిన్నపిల్ల కూడా 22 ఏళ్ళు ఉంటాయి. సో ఏదో రీజన్స్తో ఆవిడ వద్దనుకుని ఉండొచ్చు. ఇప్పుడు శుభమాన్ పెళ్లి చేసుకుంది, ఆవిడ చక్కగా హ్యాపీగా ఉంది. ఈ సమయంలో ట్రోల్ చేయటం ఎంతవరకు కరెక్ట్? అవును, రక్షిత్ శెట్టి గారు బయటకు వచ్చి దీని మీద ఒక ఫ్యాన్స్కి చెప్పాలి, ఆయన ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, అమ్మాయి పాటికి అమ్మాయిని బతకనివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ ఇష్టాలని చెప్పాలి. మరి చెప్తారేమో మనకు తెలియదు. అయితే ఈలోగా తను ఒక 4 పేజీల లేఖ రాసింది రష్మిక మందన, చాలా బాధపడుతూ. అంటే నేను ఇట్లా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న సమయంలో ఇలా చేయటం ఏంటి అంటే, మా అమ్మ మాట్లాడింది ఇట్లా వైరల్ అంటే ఇప్పుడు ఆవిడ మొత్తం అంతా ఏం మాట్లాడారో ఎవరికి తెలియదు. ఒక ముక్క పట్టుకుని దాన్ని తీసుకొచ్చి వీడియో చేస్తే దాని ముందు వెనక లేనప్పుడు కొన్నిసార్లు పాజిటివ్ ఉండొచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ ఉండొచ్చు. ఒకవేళ నెగిటివ్ ఉన్నా అది వాళ్ళకి సంబంధించింది, పాజిటివ్ ఉన్నా వాళ్ళకి సంబంధించింది, అది మన ఎవరికి సంబంధించిన విషయం కాదు చెప్పాలంటే. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పుడు ఈ విషయాన్ని పట్టుకుని విజయ్ దేవరకొండ కూడా చాలా మంచి వ్యక్తి కాబట్టి అతను నెగిటివ్గా తీసుకుంటారని నేను అనుకోవట్లా. తర్వాత రష్మిక కూడా చాలా బోల్డ్గా దీన్ని ఎదుర్కోవాలి. సరే అంటే అన్నారు నాకేంటి అనుకునే ధోరణిలో అమ్మాయి ముందుకెళ్ళాలి. వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఆ హ్యాపీనెస్ని అమ్మాయి కొనసాగించాలి, ఈ పనికిమాలిన విషయాల మీద దృష్టి పెట్టద్దు. తర్వాత అమ్మాయి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చింది, ఇట్లాగా సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇలా డిజిటల్లో కానీ నా గురించి ఇట్లా ప్రచారం చేసింది మీరు తీయకపోతే వీడియోలు నేను చర్య తీసుకుంటానంటే సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేస్తారేమో. చెయ్యాలి, అందులో ఏమి సందేహం లేదు వాళ్ళు తీయకపోతే. ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలా బాధాకరం. అవును, ఇప్పుడు పురుషులు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, లేదా ఎంతమంది అయినా తిరగచ్చు, కానీ ఆడవాళ్ళు ఇలాంటివి చేయకూడదంటే అమ్మాయి వద్దనుకున్నారు, అది అమ్మాయి ఇష్టం, మనం ఎవరో మాట్లాడటానికి. ఇప్పుడు పెళ్ళి ఎందుకు వద్దనుకున్నారో ఎవరికీ తెలియదు. మంచిది అయిందేమో, పెళ్ళి వద్దనుకోవటం వల్ల అమ్మాయి కెరీర్ బాగుందేమో, కెరీర్ కోసం వద్దనుకున్నారేమో. ఏదైనా కూడా అమ్మాయి వ్యక్తిగతం అది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఈ సైబర్ ఇది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు రష్మిని చూసాం మనం, ఆవిడని చంపేస్తామని బెదిరించారు. తర్వాత తనెవరు లావణ్య త్రిపాఠి, ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి కుటుంబం గురించి చాలా నీచంగా మాట్లాడడం, ఆమె వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత రేణు దేశాయ్ గారు కూడా కంప్లైంట్ చేశారు మొన్న ఈ మధ్య, ఎందుకంటే చాలా అసహ్యంగా మాట్లాడి. తప్పండి, ఇప్పుడు ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నారని చీప్గా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్ళయ్యాక ఒక వ్యక్తిని వదిలేస్తారు, భార్యాభర్తల్లో ఒకళ్ళు వదిలేస్తారు, లేకపోతే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కాదనుకుంటారు, అది అంతవరకే. మనకేంటి దాని మీద సంబంధం? ఒకవేళ ఆడవాళ్ళు హ్యాపీగా ఉండకూడదా? అంటే విడాకులు తీసుకుంటే ఆడవాళ్ళు సంతోషంగా ఉండకూడదా ఈ సొసైటీలో? మనం ప్రశ్నిస్తున్నది అది. మగవాడికి ఎంత స్వేచ్ఛ ఉందో ఆడవాళ్ళకి అంతే స్వేచ్ఛ ఉందిగా. ఇప్పుడు తప్పుడు పని చేయనంతసేపు ఆడవాళ్ళు ఎలా ఉన్నా కూడా అది వాళ్ళ వ్యక్తిగతం, అది వాళ్ళ స్వేచ్ఛ, దాని మీద ఎవరు కూడా మాట్లాడటానికి వీల్లేదు. కాబట్టి ఇవాళ వీళ్ళందరివి ముఖ్యంగా ఎందుకు మీరు ఆడవాళ్ళ మీదే పడతారు? అసలు మగవాడు తప్పు చేస్తే వదిలేస్తారు. ఇప్పుడు ఆ భావన అని మలయాళం అమ్మాయిది, ఆ కేసులో అతను బయటకు వచ్చేసాడు, మీకు తెలుసు. అలాగే కర్ణాటకలో కూడా ఇంకో హీరో మీద కూడా ఒక కేసు ఉంది, అంటే అతను ఎవరినో హత్య చేశాడని. నేను అనేది ఏంటంటే వాటిని మీరు సమర్థిస్తారు, ఆ మగవాళ్ళని. ఆడవాళ్ళు తప్పు చేయకపోయినా తప్పు చేశారని వేధిస్తారు మీరు.
ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇవాళ రష్మిక మందన్న గారికి మనం చెప్పేది ఒకటే, బీ హ్యాపీ, చక్కగా పెళ్లి చేసుకున్నారు, చక్కటి కుటుంబంలోకి వచ్చారు. కాబట్టి ఈ పనికిమాలిన విషయాల మీద దృష్టి పెట్టక్కర్లేదండి. మీరు మీ సంసార జీవితాన్ని హ్యాపీగా కొనసాగించండి. ఈ పనికిమాలిన వాటికి మీరు అసలు చెవి కూడా పెట్టద్దు అని చెప్తాను. ఈరోజు రష్మిక మందన్ గారు అదే చెప్తున్నారనమాట. సోషల్ మీడియాలో ఇలా పోస్టులు పెట్టడం, వీడియోలు పెట్టడం చూసి నేను హట్ అయ్యానని చెప్తుంది. కానీ నిజంగా ఇంత ఇష్టంగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇట్లా పోస్టులు పెట్టడం ఎవరికైనా బాధే ఉంటుంది. బాధ ఉంటుంది, కానీ ఇగ్నోర్ చేసేయాలంటున్నా. ఎందుకంటే వాళ్ళకి మనం విలువ ఇవ్వక్కర్లా. అవును, ఇట్లా పనికిమాలిన వ్యక్తులకి మనం విలువ ఇవ్వక్కర్లేదు. అది నేను చెప్తున్నా. వాడేదో వాక్కుంటాడు దారిన, మనం వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి, ఏనుగు పట్టించుకుంటుందో అట్లాగే మనం కూడా. బాధ ఉంటుంది, నేనే ఉండదని అంటలే, మన మనుషులం కాబట్టి విల్ ఫీల్ ఫర్ దాట్. కానీ మనం గుండె రాయి చేసుకోవాలి ఇలాంటి వాళ్ళ విషయంలో. వాక్కున్నాడులే నాకెందుకు, నా గురించి కాదు అనుకుని వెళ్ళిపోతే తను హ్యాపీగా ఉండగలిగితే అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది. అవును, అది నేను చెప్పాను. మరి వీళ్ళిద్దరు హనీమూన్ ట్రిప్ అన్నారు, మరి వెళ్తారేమో, వెళ్ళారో మనకి ఇంకా న్యూస్ తెలీదు. లేఖ అయితే ఆవిడ రాశారు. లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ లైఫ్ అంతే మనం చెప్తాం. విజయ్ దేవరకొండ కూడా అర్థం చేసుకునే పిల్లాడే అబ్బాయి, వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంట్లో కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయిన విషయం ఇప్పుడు అనవసరం. నేను చెప్తున్నది అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.